అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా కూడా అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనాలు వేస్తున్నాయి. దీంతో గత 20 సంవత్సరాలుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్ లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని, ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని, లోకల్ సర్వేలు తమకు పాజిటివ్ గా ఉన్నాయని వైసీపీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక కూటమి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూటమికే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించబోతుందని తెలిపారు. వైసీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని, కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ విజయం ఖాయమన్నారు బీజేపీ నేత సీఎం రమేష్. కౌంటింగ్ లో కూటమి ఏజెంట్లు ఎవరు సహనం కోల్పోవద్దని సూచించారు. మొత్తానికి తుది ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ క్లియర్ పిక్చర్ ఇవ్వకపోవడంతో ఫలితాలు వెలువడే వరకు నేతలంతా ఉత్కంఠగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.